మనం లాస్ట్ క్లాస్ లో వెబ్సైట్ డిజైనింగ్ రిలేటెడ్ గా కొన్ని టూల్స్ ని డిస్కస్ చేసాం కదా. సో టుడే మనం ఆల్రెడీ అర్లియర్ గా ఇమేజ్ జనరేషన్ టూల్స్, ఓకే, సో వీడియో జనరేషన్ టూల్స్ కొన్ని డిస్కస్ చేసాం. సో ఈ రోజు మనం హై క్వాలిటీ ఇమేజెస్ అండ్ వీడియోస్, ఓకే, సో ఇంకా అదర్ టూల్స్ ఏవైనా ఉన్నాయా అండ్ ఏ టూల్ నుంచి అవుట్పుట్ ఎలా వస్తుంది, ఓకే, సో అది మనం చెక్ చేస్తాం. సో ఇమేజ్ జనరేషన్ కోసం వర్కౌట్ చేశారా టూల్స్ ఏవైనా శ్రీనాథ్? మ్యామ్ ఇమేజ్ జనరేషన్ కోసం సో మీరు వీడియోస్ క్రియేషన్ డిస్కస్ చేసాం కదా గూగుల్ ఫ్లో టూల్ యూస్ చేసి. సో Yes, హ్యావ్ ma'am. యూ ట్రైడ్ ద టూల్? ఎస్ మ్యామ్ సో ఫ్లో యూస్ చేసి జనరేట్ చేశారా? ఎస్ మ్యామ్ ఎస్, ఓకే. సో మనం టిల్ నౌ డిస్కస్ చేసాం కదా డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్స్. సో ఫస్ట్ వాటి కోసం మనం ప్రాంప్ట్ ఎలా తెచ్చుకున్నాం? సో యూజింగ్ చాట్ జీపీటీ. సో ఇప్పుడు కూడా సపోజ్ ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ కోసం మీరు ఒక యాడ్ ని క్రియేట్ చేయాలి, ఓకే. సో యాడ్ క్రియేట్ చేయడం కోసం మనకు ఒక ప్రాంప్ట్ కావాలి. సో ఆ ప్రాంప్ట్ మనం యూజింగ్ చాట్ జీపీటీ తెచ్చుకున్నాం. సో ఆ ప్రాంప్ట్ ని మనం అన్ని టూల్స్, ఇప్పుడు జెమినై ఉంది కదా, జెమినైలో ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు మనం, ఓకే. సో ఇంకా ఏ టూల్స్ డిస్కస్ చేసాం? లియోనార్డో యూస్ చేసుకోవచ్చు, ఓకే. సో లియోనార్డో, సో ఇంకా పిక్స్వర్స్, ఓకే. సో ఇక్కడ కూడా మనం పిక్స్వర్స్ లో ఇమేజెస్ అండ్ వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు, ఓకే. హేజన్ కూడా మనం వి హ్యావ్ టు సీ హేజన్. సో మీకు అవతార్ ఐడియా ఉందా? అవతార్. ఎస్ మ్యామ్ సో అవతార్ అంటే ఏంటి? ఏ ఫామ్. సో అవతార్ సపోజ్ ఇప్పుడు మీరు కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటారు కదా యూట్యూబ్ లో. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఉంటుంది, కానీ సెల్ఫ్ గా మనం ఫేస్ చేయడం ఇంట్రెస్ట్ ఉండదు. సో మన ప్లేస్ లో మనం ఒక అవతార్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు వీడియో క్రియేషన్ లో, ఓకే. సో ఏఐ జనరేటెడ్ అవతార్స్. సో అవతార్ అంటే ఏంటి? సో వీడియోలో సో మీ ఫేస్ ని మీరు రివీల్ చేస్తూ వీడియోస్ చేయడం ఇంట్రెస్ట్ లేనప్పుడు సో ఒక అవతార్ ని, ఏఐ జనరేటెడ్ అవతార్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఏఐ జనరేటెడ్ అవతార్ మనం ఇస్తున్న స్క్రిప్ట్ ని విత్ ప్రాపర్ లిప్సింగ్ తో సహా అది వీడియో జనరేట్ చేసుకోవచ్చు, ఓకే. సో అది అవతార్. సో ఇంకొకటి క్లోన్ అంటే విన్నారా ఎప్పుడైనా? నో మ్యామ్. క్లోన్ అంటే సపోజ్ ఇప్పుడు రెగ్యులర్ గా మీరు వీడియోస్ చేస్తారు యూట్యూబ్ లో. సో డైలీ మనం ప్రాపర్ గా రెడీ అయ్యి వీడియోస్ ని చేయాలి అంటే టైం టేకింగ్ కదా. సో ఒకసారి మీ క్లోన్ ఏఐ ని మనం జనరేట్ చేస్తే, అంటే సేమ్ ఎగ్జాక్ట్ గా మీలాంటి ఒక అవతార్, మీ ఇమేజెస్ మనం ఎవ్రీథింగ్ ప్రాపర్ గా ఇచ్చి అవతార్ చేసుకుంటాం. సో అది మీ క్లోన్. సో మీరు ఇంకెప్పుడు కెమెరాని ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. స్క్రిప్ట్ తీసుకెళ్లి అవతార్ కి ఇచ్చేస్తే అదే మాట్లాడేస్తుంది, వీడియోస్ క్రియేట్ అయిపోతాయి ఈజీగా. సో వాటిని క్లోన్స్ అంటాం. ఇలా అవతార్ వీడియోస్ కానీ మీ క్లోన్ ని జనరేట్ చేసి వీడియోస్ చేయాలన్నా యూ హ్యావ్ టు యూస్ హేజన్ అనే ఒక ఏఐ టూల్ ని మనం యూస్ చేస్తాం, ఓకే. సో ఇది కూడా మనకు వీడియో జనరేషన్ టూల్ లాగానే కన్సిడర్ చేసుకోవచ్చు, హేజన్. సో హేజన్ ఇంటర్ఫేస్ చూడండి ఇలా ఉంటుంది. హేజన్ లో సో అవతార్ ఆప్షన్ ఉంది, ఓకే. సో మనం ఒక వీడియోని సీన్ బై సీన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చి వీడియో చేసుకోవచ్చు. మనం మన ఫోటో ఇచ్చి మన అవతార్ ని క్రియేట్ చేసుకొని మనం వీడియో చేసుకోవచ్చు. సో మనం కొన్ని ఇలా ఉండాలి అని కొన్ని ప్రాపర్ ప్రాంప్ట్స్ ఇస్తూ ఒక అవతార్ ని క్రియేట్ చేసుకోవచ్చు మనం, ఓకే. సో మనం మన వీడియోని మనం అదర్ లాంగ్వేజెస్ లో కూడా, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఇంగ్లీష్ లో మీరు వీడియో చేశారు, సేమ్ అది తెలుగులో ట్రాన్స్లేట్ అవ్వాలి, ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు, ఓకే. సో ఒక రెడీమేడ్ ప్రజెంటేషన్స్ అవి యూస్ చేసుకొని కూడా వీడియో ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు మనం హేజన్ లో, ఓకే. సో హేజన్ ఇంటర్ఫేస్ లో చూడండి, బిల్డ్ అ వీడియో సీన్ బై సీన్ ఉంది. అవతార్ ఆప్షన్ కూడా ఇక్కడ ఉంది కదా, అవతార్స్. సో అవతార్స్ లో కొన్ని ఆల్రెడీ రెడీమేడ్ అవతార్స్ చాలా ఉంటాయి, ఓకే. సో అందులో మీకు నచ్చిన అవతార్ ని మీరు పిక్ చేసుకొని మీ వీడియోస్ ఆ అవతార్ తో క్రియేట్ చేసుకోవచ్చు మనం. ఇవన్నీ అవతార్స్, ఓకే. సో ప్రొఫెషనల్ గా కావాలి, లైఫ్ స్టైల్ ఓరియంటెడ్ గా, సో కమ్యూనిటీ ఓరియంటెడ్ గా, సో మనం సో ఎన్ని అవతార్ వీ కెన్ యూస్. సపోజ్ ఇప్పుడు మీరు ఒక యాడ్ చేస్తున్నారు, ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ కి ఒక క్లినిక్ యాడ్ ని చేస్తున్నారు.
సో క్లినిక్ యాడ్ కోసం ఏ అవతార్ సూటబుల్ అవుతుంది? యూ కెన్ సెలెక్ట్ ద అవతార్. సింపుల్ గా అవతార్ ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక సో ఏ స్టైల్లో ఏ టోన్ లో కావాలి సేమ్ అదే అవతార్. ఓకే, సో మనకి ఏ స్టైల్లో కావాలి మనం వి కెన్ సెలెక్ట్. ఇప్పుడు యూజ్ ఇన్ వీడియో ఉంది కదా, యూజ్ ఇన్ వీడియో మీద క్లిక్ చేస్తాం. ఇప్పుడు ఈ అవతార్ కి మనం ఏమి ఇవ్వాలి? స్క్రిప్ట్ ఇవ్వాలి కదా. ఓకే, సో స్క్రిప్ట్ Yes, మనకి ma'am. ఎక్కడి నుంచి కావాలి? సో మనం చాట్ జీపీటీ యూజ్ చేసుకొని స్క్రిప్ట్ తీసుకోవచ్చు. ఓకే, సో లేదు అంటే మీరు ఇక్కడే మీ వాయిస్ ఓవర్ ని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యాడ్ స్క్రిప్ట్ ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ స్క్రిప్ట్ ని మీరు యాడ్ చేసుకోవచ్చు. స్క్రిప్ట్ నుంచి సేమ్ అదే వీడియో లాగా కన్వర్ట్ చేసి ఇస్తుంది మనకు. సో స్క్రిప్ట్ ఎగ్జాంపుల్, సో హాయ్ ఎవ్రీవన్, సో we can generate the script or else. Okay, I want to create a video ad for a dental clinic. So give me the using Haze and avatar video. So give me the exact prompt so that I can exact script so that I can generate a video ad for a clinic. సో నాకు స్క్రిప్ట్ కావాలి కాబట్టి సో నేను ఇక్కడ చాట్ జీపీటీ దగ్గరకు వచ్చాను. సో చాట్ జీపీటీ దగ్గరకు వచ్చి స్క్రిప్ట్ ని జనరేట్ చేస్తున్నాను. ఓకే, సో ఆ స్క్రిప్ట్ ని తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తే అవతార్ మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో అవతార్ విల్ టాక్. ఓకే, సో ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చింది కదా, ఎస్. సో వీడియో స్క్రిప్ట్ చూడండి. సో ఇక్కడ ఓన్లీ అవతార్ ఏదైతే స్క్రిప్ట్ చెప్పాలి అనుకుంటున్నామో సో ఆ లైన్స్ ని మీరు కాపీ చేసి సో యూ కెన్ కాపీ ఇన్ యువర్ నోట్ ప్యాడ్. సో ఒక లైన్ అది. ఓకే, సో నెక్స్ట్ లైన్ వచ్చేసి స్క్రిప్ట్, ఎస్, అట్ దిస్ వి ప్రొవైడ్. ఓకే, సో అంటే కంప్లీట్ మనం అవతార్ తో ఏదైతే ఇవి టెక్స్ట్ ఓవర్లేస్ అవి మనం చేసుకోవాలి మళ్ళీ. ఓకే, సో దిస్ ఇస్ సపోజ్ ఈ 3 లైన్స్ నేను ఐ వాంట్ టు యూజ్ ఇన్ ద వీడియో. ఓకే, సో ఇది కాపీ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న టూల్ ఏంటి? హేజన్ కదా. హేజన్ లో వెళ్ళి సో అదే స్క్రిప్ట్ మనం ఇచ్చేద్దాం. ఇక్కడ క్లినిక్ నేమ్ అని చెప్తుంది కదా, సో అక్కడ మీ క్లినిక్ ఎవరైతే క్లయింట్ వచ్చాడో, ఓకే, సో లిటిల్ స్టార్ క్లినిక్. ఎస్, సో ఇప్పుడు నేను స్క్రిప్ట్ కూడా ఇచ్చేసాను కదా. ఓకే, సో స్క్రిప్ట్ ఇచ్చేసాను అండ్ ఆల్సో అవతార్ ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సో ఒకసారి వాయిస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. అవతార్ వాయిస్, ఫైన్ కదా, వాయిస్ అంతా ఇట్ ఈస్ గుడ్. ఓకే, సో లుక్స్ ని మీరు ఇంకా చేంజ్ చేసుకోవాలంటే కూడా యూ కెన్ చేంజ్ ద లుక్స్. సో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి మనకు. ఓకే, సో ఎలా ఉండాలి, ఏ స్టైల్లో ఉండాలి. సో అవతార్ సిట్టింగ్ మోడ్ లో ఉండాలి అంటే వీ కెన్ సెలెక్ట్ ద లుక్. ఓకే, సో ఇది ఫ్రీ వర్షన్ లో లిమిటెడ్ క్రెడిట్స్ ఉంటాయి. సో 210 లైన్స్ వరకు మాత్రమే మనం స్క్రిప్ట్ జనరేట్ చేస్తాం. ఓకే, ఎస్. సో ఇది క్లిక్ చేసాం కాబట్టి మనం ఇచ్చిన స్క్రిప్ట్ విత్ ప్రాపర్ లిప్సింగ్ తో ఈ అవతార్ చెప్తుంది. ఒక వీడియోకి ఒక క్లినిక్ కి సంబంధించిన యాడ్ క్రియేట్ అయిపోతుంది కదా. సో ఇక్కడ వీడియో జనరేషన్ స్టార్ట్ అయింది. సో మనం ఏదైతే స్క్రిప్ట్ ఇస్తున్నామో ఆ స్క్రిప్ట్ ని అవతారే మాట్లాడుతుంది. సో ఇలా మనం ప్రీమియం టూల్స్ ఇది హేజన్ ది తీసుకుంటే సో రెగ్యులర్ గా మనం కెమెరాను ఫేస్ చేసి క్రియేట్ చేయకపోయినా సో వీ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ అవతార్స్. క్లోన్ జనరేట్ చేసుకోవచ్చు మనం. సో మన పిక్చర్ ఇస్తూ సో మనకు ఒక క్లోన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది 52% కంప్లీట్ అయింది. లెట్ ఇట్ కంప్లీట్. సో ఇంకా అదర్ ఆప్షన్స్, ఒక ప్రెసెంటేషన్ ని వీడియో లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ వాయిసెస్ మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. ఓకే, సో మనం యూట్యూబ్ షార్ట్స్ కోసం వీ కెన్ ఆల్సో యూజ్ అవతార్ షార్ట్స్. సో 52% కంప్లీట్ అయింది. లెట్ ఇట్ కంప్లీట్. సో వాట్ ఈస్ ద టూల్ వి ఆర్ యూజింగ్? సో టూల్ నేమ్ ఏంటి? Hazen. హేజన్. హేజన్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? సో అవతార్ వీడియోస్, సో క్లోన్ వీడియోస్ క్రియేట్ చేసుకోవడానికి అండ్ ఆల్సో మీరు నార్మల్ వీడియోస్ కూడా మనం స్క్రిప్ట్ త్రూ వీడియోస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు హేజన్ లో. సో హై క్వాలిటీ వీడియోస్ వస్తాయి మనకు హేజన్ టూల్ దగ్గర. ఓకే, సో మనం ఇది లాంగ్ రన్ లో యూజ్ చేయాలి అంటే కంపల్సరీగా వీ హ్యావ్ టు టేక్ ద ప్రీమియం. ప్రీమియం తీసుకుంటేనే మనం జనరేట్ చేయగలుగుతాం. సో ఇక్కడ అదర్ ఆప్షన్స్ కూడా యూ కెన్ ఎక్స్ప్లోర్. ఓకే, సో మనం దిస్ ఇస్ వన్ అవతార్ లుక్స్. ఆల్రెడీ యూజ్ చేసిన అవతార్స్ మనకి ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ పబ్లిక్ అవతార్స్ లో డిఫరెంట్ అవతార్స్ అవైలబిలిటీలో ఉంటాయి. ఓకే, సో ఏఐ స్టూడియోలో సేమ్ మనం అంటే కంప్లీట్ ఒక ప్రాపర్ వీడియోని
సీన్ టు సీన్ క్రియేట్ చేసుకోవాలి అంటే సో హేజన్ వాళ్ళది ఏఐ స్టూడియో మనం ఓపెన్ చేస్తాం. ఓకే, సో సీన్ టు సీన్ మనం ఆడియో స్క్రిప్ట్ రాస్తూ ఒక ప్రాపర్ వీడియోని మొత్తం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో వీడియో ఎడిటర్ యాక్సెస్ కూడా మనకి ఇక్కడ ఉంటుంది. ఓకే, సో మనం వీ కెన్ యూస్ దిస్. సో ఆడియోని అప్లోడ్ చేసి ఓకే ఇక్కడ లేదు మీరు ఇక్కడే స్క్రిప్ట్ రాస్తారంటే స్క్రిప్ట్ ఇక్కడే రాసుకొని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో మల్టిపుల్ సీన్స్ మనం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో మీకు ఏ అవతార్ కావాలి అండ్ ఏ వాయిస్ కావాలి, ఏ లేఅవుట్ లో కావాలి, జూమ్ ఇన్ ఎప్పుడు అవ్వాలి, కంప్లీట్ అంటే ఎడిటింగ్ ఆప్షన్స్ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. ఓకే, సో మనం కంప్లీట్ ఒకసారి ప్రివ్యూ చెక్ చేసుకొని దెన్ వీ కెన్ క్రియేట్ అ ఫైనల్ వీడియో. సో ఇక్కడ మనం సీన్ టు సీన్ మల్టిపుల్ వీడియోస్ చేయాలి అంటే కంపల్సరీగా వీ హ్యావ్ టు ప్రీమియం ఉండాలి, కంపల్సరీగా ఉండాలి. ఓకే, సో ఇక్కడ మీకు ఆడియో ఉంది, సో స్క్రిప్ట్ ఉంది, సో యూ కెన్ డిఫైన్ ద స్క్రిప్ట్. ఓకే, సో అండ్ క్రియేట్ సేమ్ ఇదే అవతార్ మనకు ఆ స్క్రిప్ట్ ని డిఫైన్ చేస్తూ క్రియేట్ అవుతుంది ఒక 5 seconds వీడియో. సో ట్రాన్సిషన్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ ఉంది కదా, సో ఎలా ఉండాలి స్లైడ్ టు స్లైడ్ మనకి మూవ్మెంట్ ఎలా షిఫ్ట్ అవ్వాలి. సో ఇప్పుడు ఈ స్లైడ్ నుంచి ఈ స్లైడ్ కి వస్తున్నప్పుడు ఎలా మూవ్ అవుతుంది చూడండి. సో ఒక సింపుల్ ట్రాన్సిషన్. ఓకే, అంటే స్లైడ్ టు స్లైడ్స్ మనం యాడ్ చేసుకొని సో కంప్లీట్ ఎడిటర్ లాగా మనకు అన్ని ఫంక్షనాలిటీస్ ఇక్కడే ఉంటాయి. సో మనం జనరల్ గా అయితే ఈ టూల్స్ ని యూస్ చేశాక సో మళ్ళీ అన్ని వీడియోస్ ని డౌన్లోడ్ చేసుకొని వీ హ్యావ్ టు గో అండ్ క్రియేట్ ద వీడియోస్ ఇన్ ఎడిటర్. సో ఇద్దరు క్యాన్వాలో అవ్వచ్చు, సో ఇక్కడ ఒక చోట ఎడిట్ చేసుకోవాలి. ఓకే, సో కానీ ఇక్కడ మనకు ఈ స్టూడియో ఆప్షన్ వల్ల మనం ఇక్కడే క్రియేట్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. ఓకే, సో ఇదే కదా ఇప్పుడు మనం జనరేట్ చేసాం. సో లెట్ us ప్లే. సో విత్ ప్రాపర్ లిప్సింగ్ ఎంత పర్ఫెక్ట్ వీడియో జనరేట్ అయింది చూడండి. ఓకే, సో ఎంత క్లియర్ గా విత్ ప్రాపర్ లిప్సింగ్ తో సో మనం ఎక్కడ వీడియో వెళ్ళి షూట్ చేసి క్రియేట్ చేయకుండానే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియో యాడ్స్ కి సంబంధించిన వీడియోస్ అవ్వచ్చు, సో యూట్యూబ్ ఛానల్స్ కోసం. ఓకే, సో మనం డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీ కెన్ యూజ్ ఆల్ అదర్ ఆప్షన్స్ ఇక్కడ. సో మెయిన్ గా ఈ టూల్ అయితే అవతార్స్ ని యూజ్ చేసుకుని వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ సీన్ టు సీన్ వీడియోస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఒక ప్రాంప్ట్, సో సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చి వీడియోస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీకు ఏ అవతార్ కావాలి, ఓకే సో ఏ వాయిస్ కావాలి, స్టైల్ ఎలా ఉండాలి, మీకు ఏ వీడియో జనరేట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో సో మనం ప్రాంప్ట్ ఇచ్చామంటే సో మనం జనరేట్ చేసుకోవచ్చు. సో మనం ఒక వీడియో కోసం ప్రాపర్ ప్రాంప్ట్ తీసుకుందాం. సో ఐ వాంట్ టు క్రియేట్ అన్ యూట్యూబ్ ఛానల్ రిగార్డింగ్ మోటివేషనల్ స్టోరీస్, సో బెడ్ టైమ్ స్టోరీస్. So I want to create a video using Pixverse tool and also Hazen. So do proper research and give me the perfect script for my videos. Okay, so give me the script scene wise so that I can create every scene clearly using these tools. సో సేమ్ మనం ఒక వీడియో జనరేషన్ కోసం ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నామో సో ప్రాపర్ ప్రాంప్ట్ లో డిఫైన్ చేసాం. సో మనం ఏం డిజైన్ చేయాలి అనుకుంటున్నాం అండ్ మనం సో ఎలా డిజైన్ చేయాలి అనుకుంటున్నాం దాన్ని బట్టి ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇస్తే మనకు మంచి స్క్రిప్ట్ వస్తుంది. సో యూ కెన్ ఆల్సో యూస్, సో మనం ఇంకా అదర్ టూల్స్ ఏం యూస్ చేసుకోవచ్చు స్క్రిప్ట్ కోసం, క్లాడ్, చాట్ జీపీటీ, ఈ రెండు కంటెంట్ కోసం బాగుంటుంది. యూ కెన్ ట్రై యూజింగ్ దీస్ టూల్స్. ఓకే, సో మనకి స్టోరీ కోసం ప్రాపర్ స్క్రిప్ట్ అది క్రియేట్ చేస్తుంది. సో లెట్ ఇట్ రైట్. సో సీన్ వైజ్ చేసుకోవాలి మనం. ఓకే, ప్రాపర్ సీన్ టు సీన్ ఎలా ఉండాలి మన వీడియో. So you can also use Gemini. Gemini kuda use chesukochu manam. Okay. So I want to create a motivational bedtime story for kids using Pixverse and also Hazen. So do proper research and give me the perfect creative story script scene wise so that I can use these tools and generate the video for my YouTube channel.
ఓకే, సో నేను ఇక్కడ కూడా స్క్రిప్ట్ అడుగుతున్నా. ఇక్కడ ఇట్స్ టేకింగ్ టైమ్. సో చాట్ జీపీటీ, సో లెట్ మీ రిఫ్రెష్. సో ఎల్స్ న్యూ చాట్ ఓపెన్ చేద్దాం. ఎస్. So give me the perfect script for my motivational bedtime story. I need to create using Pixverse. So give me the proper script scene wise very detailedly so that I can create every scene clearly and also describe the story. So ఇక్కడ వచ్చేసింది కదా script. We can take this script. So strategy, story, character reference, action prompt. Okay. సో ఎవ్రీథింగ్. సో మనకి కంప్లీట్ గా యూట్యూబ్ ఛానల్ కోసం సో ఓవరాల్ గా ఎలా ఉండాలి, ఇంకా డీటెయిల్ గా సీన్ వైజ్ అడుగుదాం. సో గివ్ మీ ద సీన్ వైజ్ డీటెయిల్ ప్రాంప్ట్ ఫర్ జనరేటింగ్ విజువల్స్. ఓకే, సో సీన్ వైజ్ డీటెయిల్డ్ ప్రాంప్ట్స్ వస్తే మనం ప్రాపర్ విజువల్స్ ని క్రియేట్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. సో మనం ఆల్రెడీ గూగుల్ ఫ్లో డిస్కస్ చేసాం కదా. సో గూగుల్ విడ్స్ కూడా ఒక మంచి వీడియో ఎడిటర్. సో గూగుల్ విడ్స్. ఓకే, సైన్ ఇన్ టు విడ్స్. ఓకే, సో ఏ వీడియో చేయాలనుకుంటున్నారు, ల్యాండ్స్కేపా, పోర్ట్రైటా, స్క్వేరా? ఓకే, సో ఆ మోడ్ ని సెలెక్ట్ చేయండి. సో వీడియోకి మనం ఒక నేమ్ ఇవ్వచ్చు. సపోజ్ ఇప్పుడు మనకి ఇది ఏ వీడియో చేస్తున్నాం, సో మోటివేషనల్ స్టోరీ. ఓకే, సో ఇప్పుడు ఒక ఎడిటర్ లానే ఓపెన్ అయింది చూడండి. ఇక్కడ మనం ఏవైతే ఇమేజెస్ పెట్టాలనుకుంటున్నామో అవి ఈ ఇంటర్ఫేస్ లో మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో రైట్ సైడ్ లో మనకి వియో అంటే ఏంటి, గూగుల్ వాళ్ళ వీడియో జనరేషన్ మోడల్ ఇది వియో. ఓకే, సో ఇది మనకి ఇక్కడ క్లిప్స్ ని జనరేట్ చేస్తుంది. వాయిస్ ఓవర్ ఉంది. ఓకే, సో ఇమేజ్ జనరేషన్ ఉంది. అవతార్ ఇంకా వీళ్ళు వర్కింగ్ మోడ్ లో ఉన్నారు. సో అప్గ్రేడ్ చేసుకోవాలి, మనం ప్రీమియం తీసుకోవాలి అవతార్స్ యూజ్ చేయాలంటే. సో రికార్డ్ చేసుకోవచ్చు వాయిస్ ని మనం ఇవ్వాలి అనుకున్నప్పుడు. ఓకే, సో అప్లోడ్ చేసుకోవచ్చు. కొన్ని స్టాక్ లో ఉండే ఫొటోస్ ని కూడా చూస్ చేసుకొని మనం వీడియోని క్రియేట్ చేసుకోవడానికి అవుతుంది. సో ఇప్పుడు నాకు వీడియో కావాలి అంటే వియో మీద క్లిక్ చేయాలి. ఇమేజ్ కావాలి అంటే ఇమేజ్ ని క్లిక్ చేస్తాం. సపోజ్ ఇమేజ్ ని నేను సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఒక ప్రాపర్ ప్రాంప్ట్ ఇవ్వాలి ఇమేజ్ కోసం. ఓకే, సో లెట్ us టేక్ ఇక్కడ ఒక విజువల్ ప్రాంప్ట్ తీసుకుందాం. పిక్చర్ స్టైల్ అదంతా ఉంది కదా. సో కాపీ చేసి, సో గూగుల్ విడ్స్ లో ఇది నేను వీడియో తీయట్లేదు, ఇమేజ్ ని జనరేట్ చేసి చూస్తున్నా. జనరేట్ ఇమేజ్ ఇక్కడ. ఓకే, సో మీరు ఇది ఈ ఆప్షన్ లోకి వెళ్ళి మీకు ఏది స్క్వేర్ ప్యాటర్నా, ల్యాండ్స్కేపా, పోర్ట్రైటా ఏది కావాలి అది చూస్ చేయండి. సో నేను ల్యాండ్స్కేప్ పెట్టాను. ఓకే, సో స్టైల్ మీకు ఏ స్టైల్లో కావాలి, ఫోటోగ్రఫీ స్టైలా, సో బ్యాక్గ్రౌండ్ సమ్ యాడ్ చేసుకొని ఒక ప్రాపర్ స్టైలా, సో ఏ స్టైల్లో కావాలి. ఓకే, సో ఆ స్టైల్ ని పిక్ చేసి మనం క్లిక్ ఎంటర్. సో అంటే ఇక్కడ మనకు ఇక్కడ ఎడిటర్ ఉంది. ఇక్కడ ఏఐ టూల్స్ ని మనం యూజ్ చేసుకుని ఒక ఫుల్ వీడియో ఇక్కడే ఎడిట్ చేసుకోవచ్చు. సో లేకపోతే ఏం చేయాలి మనం జనరలీ, సో ఇలాంటి టూల్స్ లో వచ్చిన ఇమేజెస్ అన్ని తీసుకొని మళ్ళీ క్యాన్వాలో వెళ్ళి చేసుకోవాలి. సో అలా కాకుండా ఈ టూల్స్ ఇక్కడే ఎడిటర్ యాక్సెస్ కూడా ఇచ్చేస్తున్నాయి. హేజన్ లో కూడా వచ్చింది కదా మనకు ఎడిటర్ యాక్సెస్. ఓకే, సో ఇక్కడ కూడా మీరు సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చేసారంటే సో మనం జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆటో జనరేట్ యువర్ వీడియోస్ అంటే ప్రాంప్ట్ నుంచి వీడియోస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు హేజన్ లో. సో క్రెడిట్స్ ఉంటాయి, డైలీ క్రెడిట్స్ అయిపోయాయి అంటే ఆ రోజు జనరేషన్ స్టాప్ అవుతుంది. మళ్ళీ మీరు నెక్స్ట్ డే యూ హ్యావ్ టు వెయిట్ అండ్ క్రియేట్. సో లేదు అంటే ఈ టూల్ ప్రీమియం ని మనం పర్చేస్ చేసుకొని మనం ట్రై చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు క్లిక్ ఎంటర్. సో అది జనరేషన్ స్టార్ట్ చేసింది. సో ఇక్కడ కూడా చూడండి. సో నేను ఇచ్చిన ఇమేజ్ ని, సో ఇది వీడియో సింపుల్ ఇమేజ్ క్రియేట్ అయింది కదా. ఇప్పుడు దీనికి నేను ఒక యానిమేషన్ ని యాడ్ చేయాలనుకుంటున్నా. సో యానిమేషన్ యాడ్ చేయొచ్చా మనం? సో ఎలా యాడ్ చేయొచ్చు చూడండి. సపోజ్ ఇక్కడ నేను సింపుల్ ఇక్కడే ఆప్షన్ ఉంది కదా, కన్వర్ట్ టు వీడియో. సో ఫస్ట్ దీన్ని మొత్తం ఈ క్యాన్వాస్ కి సెట్ చేయండి. సో మనం కంప్లీట్ ఫుల్ వీడియో కావాల్సిన క్యాన్వాస్. సింపుల్ గా కన్వర్ట్ టు వీడియో అని క్లిక్ చేస్తే ఇదే సీన్ ని అది వీడియో లాగా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో ఎలా కన్వర్ట్ చేయాలి? జూమ్ ఇన్, కెమెరా జూమ్ ఇన్, camera zoom in to the boy in slow motion. సో నాకు ఏ ఎఫెక్ట్ కావాలో ఆ ఎఫెక్ట్ ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చానంటే ఇదే ఇమేజ్ నాకు వీడియో లాగా కన్వర్ట్ చేస్తుంది. సో కొంచెం స్లో మోషన్ లో కెమెరా జూమ్ ఇన్ ఎఫెక్ట్ ఇక్కడ యాడ్ చేస్తుంది.
సో టూల్ నేమ్ యూ హ్యావ్ టు ట్రై గూగుల్ విడ్స్. సో గూగుల్ ఫ్లో ఆల్రెడీ ట్రై చేశారు కదా, యూ కెన్ ట్రై దిస్ టూల్ గూగుల్ విడ్ టూల్ టుడే. ఓకే, సో 42%. సో మనం డైరెక్ట్ గా వీడియోస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సీన్ మనం డైరెక్ట్ వీడియో చేద్దాం. ఇమేజ్ చేసి ఇమేజ్ ని కూడా వీడియో ఎలా చేయాలో, సో దిస్ ఇస్ ద వే. ఇప్పుడు లెట్ us see స్లో మోషన్ జూమ్ ఇన్ యాడ్ అయిందా ఇక్కడ? స్లో మోషన్. సో నేను బాయ్ వరకు స్లో మోషన్ లో యాడ్ అవ్వాలని చెప్పాను. సో సింపుల్ ఇమేజ్ వీడియో లాగా కన్వర్ట్ అయింది కదా. ఓకే, సో ఇప్పుడు మీకు ఇది మనకు ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసేసి, సో వీ కెన్ యూస్ ద సేమ్ వీడియోని మనం యూస్ చేసుకోవచ్చు. సో మీకు ఈవెన్ ట్రిమ్ చేసుకోవాలనుకుంటున్నా, సో ఎవ్రీథింగ్ ప్రతి ఎడిటింగ్ ఆప్షన్ మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ ని తీసేద్దాం. సో వీడియోని ప్లేస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఎడిటర్ కూడా కింద ఓపెన్ అయింది చూడండి. మీకు క్యాన్వా ఐడియా ఉందా ఎవరికైనా? క్యాన్వా. సో ఈవెన్ టైమింగ్ కూడా మనం సింపుల్ గా ఇట్లా సెట్ చేసుకోవచ్చు. ఇంత టైమింగ్ లో బాయ్ ఇది వద్దు అంటే తగ్గించేసేయచ్చు. ఇప్పుడు నెక్స్ట్ సీన్ కోసం ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేయండి, ప్లస్. సో నెక్స్ట్ సీన్ ఏంటి మనకు? సో ఇక్కడ వెళ్దాం. సో నెక్స్ట్ సీన్ విజువల్ డిస్క్రిప్షన్ అండ్ ప్రాపర్ ప్రాంప్ట్. ఓకే, సో మనకి ఎలా ఉండాలి? సో లెట్ మీ కాపీ ఆల్ దిస్. సో ఇప్పుడు డైరెక్ట్ గా వియో తీసుకుందాం. వియో అంటే ఏంటి? వీడియోసే జనరేట్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో వియోలో క్రియేట్ ఫ్రమ్ స్క్రాచ్ పెట్టండి, స్విచ్. ఓకే, సో ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇచ్చేద్దాం. ఓకే, సో ల్యాండ్స్కేప్ మోడే కదా కావాల్సింది. సో అదే పెట్టేసి జనరేట్ అని క్లిక్ చేయండి. సో వియో ఆప్షన్ లో డైరెక్ట్ గా వీడియోనే జనరేట్ చేసుకోవచ్చు. ఇమేజెస్ ని కూడా చేసి మనం ఇలా వీడియోస్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో సెకండ్ సీన్ కూడా ఇక్కడ ఇచ్చేసాం. సెకండ్ సీన్ క్లిప్ కూడా మనం క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. సో సెకండ్ క్లిప్ కూడా మనకి జనరేట్ అయింది కదా, మనం విజువల్ ప్రాంప్ట్ ఇచ్చాము. సో దానికి తగ్గట్టు మనకి సెకండ్ వీడియో. సో సెకండ్ వీడియో కూడా మీరు టైమింగ్ సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియో ఉంది కదా, సో ఈ వీడియోకి సంబంధించిన ఎడిటింగ్ సెక్షన్ కూడా మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో మీరు ఎక్కడైనా సో స్టైల్ ని కస్టమైజ్ చేయాలన్నా, సైజ్ ని అడ్జస్ట్ చేసుకోవాలన్నా, ఓకే, సో ఫార్మాటింగ్ చేయాలన్నా, ఎవ్రీథింగ్. సో ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో యూ కెన్ యూజ్, అంటే మనం దాన్ని యూజ్ చేస్తూ మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ దీంట్లో ఆడియో ఫైల్ కూడా క్రియేట్ అయింది, సేమ్ ఇదే వీడియో. ఓకే, సో సీన్ 2 లో వీడియోకి. సో మీకు ఆడియో అవసరం లేదు అందులో ఉన్నది అంటే యూ కెన్ కంప్లీట్లీ జీరో చేసేయచ్చు. మళ్ళీ మనం ఆడియో వాయిస్ ఓవర్ సపరేట్ గా యూజ్ చేసుకోవచ్చు. సో మ్యూట్ పెట్టేసేయచ్చు. ఓకే, సో వీడియో 1 లో మనకు ఓన్లీ మ్యూజిక్ ఉంది కాబట్టి నో నీడ్. సో నేను అది మ్యూట్ చేయట్లేదు. సీన్ 2 లో మ్యూట్ చేస్తున్నా. మీకు ఆడియో ఫైల్ వినిపిస్తుందా? ఇక్కడ షేర్ అవుతుందా? ఇప్పుడు నేను మ్యూట్ చేశాను దీన్ని. సో అంతకు ముందు మనం యాడ్ చేసినప్పుడు ఇప్పుడు లెట్ మీ అన్మ్యూట్. సో వాయిస్ వస్తుందా మీకు ఇక్కడ? నో మ్యామ్. ఒక్కసారి నేను మళ్ళీ స్క్రీన్ షేరింగ్ స్టాప్ చేసి చేస్తాను. సో ఇప్పుడు చూడండి వాయిస్. I'm gonna touch the stars someday. Yes, can hear ma'am. I'm gonna touch the stars someday.
ఓకే, వాయిస్ వస్తుంది కదా, కానీ నేను ఓవరాల్ గా ఒక స్క్రిప్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, నాకు ఈ వాయిస్ వద్దు, సో ఐ కెన్ మ్యూట్. సో ఈ సీన్ లో ఉండే ఆడియో ఫైల్ ని మ్యూట్ చేసేద్దాం. నెక్స్ట్ సీన్, ప్లస్ బటన్ క్లిక్ చేయాలి. సో గో హియర్. సో నెక్స్ట్ విజువల్ కి కావాల్సిన మన ప్రాంప్ట్. ఓకే, సో విజువల్ డిస్క్రిప్షన్ అండ్ ప్రాంప్ట్ కాపీ చేద్దాం. సో గో హియర్. సో వియో ఫైల్ ని సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ ఇచ్చిన ప్రాంప్ట్ మనం తీసేసి సెకండ్ సీన్ ది, సో థర్డ్ సీన్ ని మనం ఇచ్చేద్దాం. ఓకే, సో జనరేట్. I'm gonna touch the stars someday. Oh, Aaron, you dreamer. I'm gonna touch the stars someday. సో సీన్ 3 మనం I'm ఇక్కడ gonna యాడ్ touch the చేస్తున్నాం. stars someday. Oh, Aaron, you dreamer. I'm gonna touch the stars someday. Oh, సో థర్డ్ సీన్ కూడా మనకి జనరేట్ అయిపోయింది కదా. సో దిస్ ఇస్ ద థర్డ్ సీన్. లెట్ మీ యాడ్ ఇన్సర్ట్. సో లెట్ us play. welcome, young Aaron. Every light here tells a story. ఓకే, సో మీకు సపోజ్ ఈ వీడియో ఫైల్ లో కూడా ఆడియో వద్దు, బికాస్ మనం కంప్లీట్ ఓవరాల్ గా వి వాంట్ టు రైట్ అనుకున్నప్పుడు, సో యూ సెలెక్ట్ దిస్ వీడియో. ఓకే, సో ఈ వీడియోని సెలెక్ట్ చేసి దెన్ వీ కెన్. సో సపోజ్ మీకు ఏదైనా జనరేషన్ మార్చాలి అనుకున్నా యూ కెన్ ఆల్సో రీజనరేట్ కూడా చేసుకోవచ్చు మనం. Welcome, young Aaron. Every light here tells a story. Well, సింపుల్ గా దాన్ని మ్యూట్ చేసేద్దాం. మ్యూట్. ఓకే, సో లెట్ మీ సెలెక్ట్ దిస్, డిలీట్, మ్యూట్. సో ఆల్రెడీ మ్యూట్ మనం ఎనేబుల్ చేసాం కదా. సో నెక్స్ట్ ఇలా మనం అన్ని సీన్స్ ని కంప్లీట్ గా 1 by 1 యాడ్ చేస్తాం. సో మీరు ఇప్పుడు జనరల్ గా యూట్యూబ్ లో వీడియోస్ చూస్తున్నప్పుడు ఒక స్లైడ్ కి ఇంకొక స్లైడ్ కి మనకు, సో లెట్ మీ జూమ్ అవుట్. ఎస్, సో స్లైడ్ టు స్లైడ్ వేరీ అవుతున్నప్పుడు ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక స్లైడ్ ఉంది కదా. సో ఈ స్లైడ్ వేరియేషన్ ఉంది కదా, దాన్ని మనం ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అంటాం. సో మీకు ఏ స్టైల్లో అది అవ్వాలి, సపోజ్ ఇక్కడ డిజాల్వ్ ఇలా డిజాల్వ్ అవుతూ సెకండ్ స్లైడ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఇంకొక ట్రాన్సిషన్ పెట్టాలి. ఓకే, సో సపోజ్ వి కెన్ యాడ్ ఇలాంటి ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ కూడా మధ్యలో పెట్టుకోవచ్చు మనం. సో మళ్ళీ న్యూ సీన్. ఓకే, సో ఇప్పుడు ఈ సీన్ మనకు సెకండ్ లో ఉండాలి కదా, సో వీ కెన్ అడ్జస్ట్ దేర్. సో కొంచెం దీన్ని కూడా తగ్గించి, సో నెక్స్ట్ సీన్ ఏం చేయాలి చెప్పండి. గో టు వియో. సో వియోలోకి వెళ్ళి మనం ఏమి ఇవ్వాలి, నెక్స్ట్ సీన్ Visual prompt. సంబంధించిన ప్రాంప్ట్ ఇవ్వాలి కదా. సో కాపీ దిస్, గివ్ ద ప్రాంప్ట్, జనరేట్. సో ఇక్కడే ఎడిటర్ ఉంది, ఇక్కడే మనకు ఏఐ ఉంది. సో ఈజీ అయిపోతుంది. సో లేదు అంటే మనం జనరల్ గా ఎడిట్ చేసుకొని మళ్ళీ క్యాన్వాలో వెళ్ళి అన్ని డౌన్లోడ్ చేసినవి పెట్టి ఒక వీడియోని ఇలా ఎడిట్ చేసుకుంటాం. కానీ సో గూగుల్ విడ్స్ ఏం చేసింది అంటే మనకు ఎడిటర్ యాక్సెస్ కూడా ఇక్కడ ఇచ్చేస్తుంది, కాబట్టి ఫుల్ లెంత్ వీడియో ఇక్కడే చేసుకోవచ్చు మనం. సో నెక్స్ట్ వీక్ లో క్యాన్వా కూడా డిస్కస్ చేస్తాను. సో క్యాన్వాని ఎలా యూస్ చేయాలి. May it light ఓకే, సో your మనకి may it వీడియో ఇక్కడ light యాడ్ your అయింది way. కదా, ఇన్సర్ట్. సో ఆడియో వద్దు అంటే యూ కెన్ సింప్లీ మ్యూట్ చేసేయండి. ఓకే, సో యూ కెన్ ప్లే అండ్ చెక్. సో క్వాలిటీ ఆఫ్ ద వీడియోస్ కూడా చాలా బాగుంటాయి. సో ట్రాన్సిషన్ మనం ఇక్కడ ఫేడ్ యాడ్ చేద్దాం. ఓకే, ఇలా. సో ఆర్ఎల్స్ పుష్ కూడా పెట్టుకోవచ్చు ఇలా.
సో ఇప్పుడు ఫైన్ ఒక కంప్లీట్ ఫుల్ వీడియో మొత్తం సీన్ టు సీన్ ఇలా క్రియేట్ చేస్తూ మీరు కంప్లీట్ ఒక వీడియోని క్రియేట్ చేశారు. ఇప్పుడు మనం అన్నిట్లో సో తీసేసాం కదా ఆడియో ఫైల్. వాయిస్ ఓవర్ కి రండి. ఓకే, సో ఒక్కొక్క సీన్ టు సీన్ మీరు స్క్రిప్ట్ ఇక్కడ ఇవ్వచ్చు. సో మనకి ఇక్కడ సీన్ 1 కి నరేషన్ ఉంది కదా, సీన్ 1 నరేషన్ ని కాపీ చేయండి. ఇక్కడ కాపీ దిస్ సీన్ 1 నరేషన్, ఇక్కడ స్క్రిప్ట్ ఇచ్చేసేయండి. ఓకే, సో ఇది జస్ట్ లిజన్ ద వాయిస్ ఓవర్. సో మీకు ఈ స్పీకర్ వాయిస్ ఇట్ ఈస్ ఫైన్ అంటే యూ కెన్ కంటిన్యూ, లేదంటే చేంజ్ లోకి వెళ్ళి స్పీకర్స్ ని మీరు చూస్ చేసుకోవచ్చు. This coffee is so good, The minimalist decor create Our new app So I will tracks select your this- goals with pinpoint The accuracy. speaker, I will select Cheron. Okay, so insert voice over. సో అంటే ఫస్ట్ సీన్ కి నేను ఇచ్చాను కదా నరేషన్, ఆ స్క్రిప్ట్ ఇక్కడ వాయిస్ ఓవర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో రైట్ సైడ్ లో అన్ని ఏఐ ఆప్షన్స్ ఉన్నాయి, మన లెఫ్ట్ సైడ్ లో ఎడిటింగ్, మొత్తం వీడియో ఒకటే ఇంటర్ఫేస్ లో మనం క్రియేట్ చేసుకోవడానికి అవుతుంది, గూగుల్ విడ్స్. సో ఇప్పుడు ఒకసారి ఆ వాయిస్ ఓవర్ ని విందాం. In a quiet village hidden between the mountains lived a little boy named Arin. Every night, while Arin watched the సో ఇక్కడ Arin మనం wept డ్యూరేషన్ ఇచ్చాం కదా, Arin సో ఆ watched డ్యూరేషన్ the లో యూ కెన్ starry ఆల్సో యాడ్ dream. అనదర్ ఇమేజ్. ఓకే, సపోజ్ ఇక్కడ లెట్ మీ యూస్ సో ఇక్కడ మీరు కింద చూస్తే ఈ సీన్ వాయిస్ ఓవర్ అయిపోయింది కదా. సో అంటే సీన్ కంటే కూడా ఎక్కువ వచ్చేసింది. సో ఈ సీన్ వాయిస్ ఓవర్ ఆప్షన్స్ లోకి వెళ్ళి మనం సెలెక్ట్ చేసిన ప్రజెంట్ సీన్ వాయిస్ ఓవర్ కి యూజ్ చేసాం కదా ఇది. సో మీరు ఆ సీన్ కి తగ్గట్టు మనం ఇమేజ్ ని కూడా ఎక్స్ట్రా యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ ఒకటి యాడ్ చేసాం, గుర్తుందా? సో మనం ఇక్కడ ఈ సీన్ ని డ్రాగ్ చేస్తున్నాం, కానీ ఇక్కడ జనరేట్ చేసిన మన వీడియో ఎంత డ్యూరేషన్ తో ఉంది. సో సేమ్ అదే డ్యూరేషన్ తోనే మనకు కంటిన్యూ అవ్వాలి కదా సీన్ అన్నది. ఓకే, సో నేను ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేస్తే మనకి టైమింగ్ ఆప్షన్, మీరు ఇంకొక సీన్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నా యాడ్ చేసుకోవచ్చు. సో ఇదే సీన్ ని మీరు మూవ్ చేసుకోవాలి, సో ఎండ్ వరకు లాస్ట్ కి మనం మూవ్ చేసుకోవచ్చు. సో మూవ్ సీన్ లెఫ్ట్ కి మూవ్ చేసుకోవాలి. ఓకే, సో అంటే మనం జస్ట్ ఇట్లా డ్రాగ్ చేస్తూ కూడా సెట్ చేసుకోవచ్చు. సో లేదంటే జస్ట్ రైట్ క్లిక్ ఆప్షన్స్ ని యూజ్ చేసి మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ నేను ఒక న్యూ సీన్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నా. సో అప్పుడు నాకు ఆ సీన్ టు సీన్ మధ్యలో న్యూ సీన్ యాడ్ అవుతుంది. సో దీని డ్యూరేషన్ ని తగ్గించేద్దాం. ఎస్, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఈ సీన్ లో నేను ఏం యాడ్ చేయాలనుకుంటున్నా. సో టిల్ నౌ మనం ఏవైతే జనరేట్ చేసామో ఆ ఇమేజెస్ లో అయినా పెట్టుకోవచ్చు. స్టాక్ ఆప్షన్ ఉంది చూడండి, స్టాక్ అంటే గూగుల్లో నుంచి అది పిక్ చేసి ఇస్తుంది. సో అప్లోడ్స్, మీ దగ్గర ఇమేజెస్ ఉన్నాయి అంటే యూ కెన్ యూజ్, అంటే మనం క్రియేట్ చేసిన ఇమేజెస్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ సేమ్ ఇమేజ్ మీరు యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు సెకండ్ సీన్ లో, సో సేమ్ అదే సీన్ లో మీరు అది కన్వర్ట్ చేసి యూ కెన్ యాడ్. సో లేదు వీడియో యూజ్ చేయాలనుకుంటున్నారు, వీడియో కూడా మీరు అక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కంప్లీట్ గా ఒకసారి అంటే కంప్లీట్ ఎడిటర్ ఆప్షన్స్ అన్ని మనం చెక్ చేస్తున్నాం ఇక్కడ. లెట్ మీ ప్లే. In a quiet village hidden between the mountains lived a little boy named Arin. Every night, while the village slept, ఓకే, సో ఇప్పుడు నాకు ఇక్కడ డ్యూరేషన్ 9 యాక్చువల్ గా ఫ్రీ వర్షన్ లో మనకి ఒక్కొక్క సీన్ ఇన్ని సెకండ్స్ జనరేట్ అవుతుంది. సో వాయిస్ ఎంత వరకు ఉంది మనకు అంతవరకు ఈ ఆడియో ఫైల్ ని కూడా మనం క్రియేట్ చేసుకోవాలి. సో అన్ని సెకండ్స్. సో లేదు అంటే మీరు స్క్రిప్ట్ లోనే మనం కొంచెం స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో లెట్ మీ అడ్జస్ట్ టు దిస్. ఓకే, ఇలా. సో ఇప్పుడు నాకు ఈ సీన్ వద్దు, సింప్లీ డిలీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సీన్ కి వాయిస్ ఓవర్ యాడ్ చేయాలి కదా. సో మీకు సీన్ టు సీన్ అయినా యాడ్ చేసుకోవచ్చు వాయిస్ ఓవర్, మొత్తం స్క్రిప్ట్ ఒకటేసారి ఇచ్చి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో సపోజ్ మొత్తం లెట్ మీ యాడ్ నరేషన్ మొత్తం ఇది కాపీ చేసేద్దాం, అన్ని సీన్స్ ఆల్ సీన్స్ ఇక్కడ ఇచ్చేద్దాం. ఓకే, సో ఇక్కడ సీన్ 1 మనం ఆల్రెడీ ఇప్పుడు క్రియేట్ చేసాం కదా. సో నెక్స్ట్ సీన్ 3.
ఓకే, సో నెక్స్ట్ సీన్ 4. సో అన్ని ఒకేసారి ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా అది జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో లెట్ మీ కాపీ దిస్. ఓకే, సో ఇన్సర్ట్ వాయిస్ ఓవర్ క్లిక్ చేయండి. అన్ని సీన్స్ కి జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో లేదు మీరు మీ వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటే రికార్డ్ బటన్ క్లిక్ చేసి మీ వాయిస్ ని మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకి సీన్ 3 వాయిస్ ఓవర్ ని కూడా ఇన్సర్ట్ చేద్దాం. సో గూగుల్ ఫ్లో లో ఏమవుతుంది అంటే మీరు విజువల్ నరేషన్ అంటే మనం వాయిస్ ఓవర్ రెండు ఆటోమేటిక్ గా లిప్ సింక్ తో అక్కడ జనరేట్ అయిపోతుంది. లేదు సపరేట్ గా మీరు యూజ్ చేయాలి అంటే గూగుల్ విడ్స్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఒక కంప్లీట్ వీడియోని మీరు ఇక్కడ ఎడిట్ చేసి సో డైరెక్ట్ గా ఇక్కడ క్లిక్ చేసి షేర్ చేసుకోవచ్చు. వీ కెన్ ఆల్సో డౌన్లోడ్. ఓకే, సో మనం కంప్లీట్ ఒక వీడియోని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. In a quiet village hidden between the mountains lived a little boy named Arin. Every night, while the village slept, most children dreamed of becoming merchants, farmers, or builders. But Arin had a సో ఫ్రీ వెర్షన్ లో different మనకి dream. ఒక్కొక్క One వీడియో day, ఇంత I డ్యూరేషన్ will తోనే 8 carry a సెకండ్స్ అరౌండ్ star వరకు in my జనరేట్ own అవుతుంది. సో hands. ప్రీమియం ఉంటే మనం టైమింగ్స్ The ని ఇంక్రీజ్ villagers చేసుకోవచ్చు. laughed. Stars belong to the sky, they said. Dreams like that are impossible. But one person never laughed at Aaron. An old lantern సో maker వాయిస్ ఓవర్ named కూడా చాలా Eli. ప్లెజెంట్ గా మనకి Eli listened carefully to ఇట్ ఇస్ every గుడ్. dream. ఓకే, సో మీరు లెట్ మీ రెడ్యూస్ దిస్. సో ఎవ్రీథింగ్ మనం ఇక్కడే ఎడిట్ చేసుకుంటూ రావచ్చు సింపుల్ గా. సో ప్రీమియం ఉంటే కంప్లీట్ ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కూడా మనం ఇక్కడ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. Most children dreamed of becoming merchants, farmers, or builders. But Aaron had a different dream. One person never. Most children dreamed of. సో తెలుగు వాయిస్ ఓవర్స్ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఎంటీ స్పేస్ లేకుండా మీరు ఎడిట్ చేసుకోండి. ఓకే, సో పర్ఫెక్ట్ వాయిస్ ఓవర్ వీడియోకి becoming సింక్ చేస్తూ. merchants, farmers, or builders. But Aaron. సో అప్లోడ్స్ కూడా ఉంది. మీ దగ్గర ఇమేజెస్ ఉన్నాయంటే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో గూగుల్ ఫోటోస్ అప్లోడ్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. రికార్డ్ బటన్ ఉంది. సో మీరు కరెంట్ ప్రతి ఒక్క సీన్ కి మీరే రికార్డింగ్ వాయిస్ ఓవర్ చేసి మీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకుంటే రికార్డ్ ఆప్షన్ యూజ్ చేసుకుంటాం. వీడియోకి క్యాప్షన్స్ రావాలి అంటే క్యాప్షన్స్ ఆప్షన్ కూడా ఉంది కదా. ఏ స్టైల్లో క్యాప్షన్స్ రావాలి. సో స్టోరీ అక్కడ వాయిస్ వస్తున్నప్పుడు ఈ స్టైల్లో కింద క్యాప్షన్ స్టోరీ కూడా ప్రతి సీన్ కి క్యాప్షన్స్ వస్తుంది ఆటోమేటిక్ గా. సో ఇన్ని ప్రీ డిఫైన్డ్ ఆప్షన్స్ ఇక్కడే మనకు ఉంటాయి. ఎడిటర్ ప్లస్ ఏఐ గూగుల్ విడ్స్ టూల్లో. సో గూగుల్ ఫ్లో యూజ్ చేసాం కదా, సేమ్ అలానే పిక్స్వర్స్ కూడా మనం యూజ్ చేసాం ఆల్రెడీ ఇమేజ్ కోసం. బట్ ఇక్కడ మనం వీడియోస్ అవతార్ వీడియోస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, సపోజ్ ఇక్కడ వీడియో మీద క్లిక్ చేశాను. సో నేను ఇక్కడ ఇస్తున్నాను జనరేట్ కిడ్స్ మోటివేషనల్ కోట్ ఫర్ ద డే. ఓకే, సో నేను సింపుల్ ఒకటే లైన్ ప్రాంప్ట్ ఇచ్చాను. సో ఇది నాకు షార్ట్స్ కోసం కావాలి అంటే ఏ ప్యాటర్న్ తీసుకోవాలి 9:16. ఓకే, సో ఎన్ని సెకండ్స్ డ్యూరేషన్ వీడియో కావాలి. ఫ్రీ వర్షన్ లో 5 సెకండ్స్ కంటే ఎక్కువ చేయలేం. సో 5 సెకండ్స్ పెట్టేసేయండి. ఓకే, సో నెక్స్ట్ నేను వీడియో ఆప్షన్ ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ క్రియేట్ అని క్లిక్ చేస్తే 25 క్రెడిట్స్ అయిపోతాయి. సో క్రియేట్. సో నేను ఇచ్చిన సింపుల్ ప్రాంప్ట్ తో ఒక వీడియోని క్రియేట్ చేయడం స్టార్ట్ అవుతుంది ఇక్కడ. సో ప్రాంప్ట్ నుంచి వీడియో చేసుకోవచ్చు, పిక్స్వర్స్ లో ఇమేజ్ చేసుకోవచ్చు మనం. సో వీడియోకి ట్రాన్సిషన్స్ మధ్యలో యాడ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్సిషన్స్. ఒక వీడియోని ఎక్స్టెండ్ మోడిఫై. ఓకే, సో మనం లిప్ సింక్ తో స్పీచ్ వాయిస్ ఓవర్ ఇస్తూ కూడా మనం ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఇదే ఆడియో వీడియో ఫైల్ కి నా వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే నేను రికార్డ్ చేసి ఇవ్వచ్చు. అది లిప్ సింక్ తో పాటు అటాచ్ అయిపోతుంది ఆ వీడియోకి.
ఓకే, సో ఇలా మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ వీడియో జనరేషన్స్ ఒక వీడియో 5 seconds జనరేట్ Today's quote of the day is stronger than you seem. Today's quote of the day is stronger than you seem. సో ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ Today's వచ్చాయి quote కదా. of the day సో is మనం stronger than you seem. మోడల్స్ ని మనం వర్కౌట్ చేసి ఏ మోడల్ దగ్గర పర్ఫెక్ట్ గా వస్తుంది వీ హ్యావ్ టు డిసైడ్. ఓకే, సో 1 second. ఓకే, సో ఏ టూల్స్ మనం డిస్కస్ చేసాం ఇప్పుడు టిల్ నౌ? గూగుల్ Hazen, Hazen, Avatar. Pixverse. ఓకే, సో ఈ 3 టూల్స్ లో ప్రాపర్ ఒక మంచి మోటివేషనల్ స్టోరీని క్రియేట్ చేయండి. సో గూగుల్ విడ్ యూస్ చేయండి, మీకు అక్కడే అన్ని యాక్సెస్ ఉన్నాయి కాబట్టి. సో సింపుల్ గా గూగుల్ విడ్ టూల్ యూస్ చేసి సీన్ టు సీన్ ఒక మంచి మోటివేషనల్ స్టోరీని క్రియేట్ చేసి సో మీరు షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్ లో. సో క్లియర్ కదా? ఎనీ అదర్ డౌట్స్ యూ హ్యావింగ్? No, ma'am. Ma'am, ఎస్ చెప్పండి శ్రీనాథ్. that you have shown that Hazen and Pixar website, no, ma'am. ఎస్ We can download that from Play Store. మొబైల్లోనా? సో మీరు డైరెక్ట్ గా బ్రౌజర్ లోనే యూస్ చేయండి. ప్లే Okay, స్టోర్ ma'am. లో చేసుకోవచ్చు, బట్ ఫ్రీ Okay. వర్షన్ లో సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి సో డైరెక్ట్ గా బ్రౌజర్ లో వెళ్ళి హేజన్ వెళ్ళి లాగిన్ చేసి యూ కెన్ యూస్. అప్లికేషన్స్ ఏం డౌన్లోడ్ చేసుకోకండి. ఓకే, Ma'am, ఎస్. so సో we ప్లే should use స్టోర్ లో that. వెళ్ళి డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు జనరల్ గా గూగుల్లో వెళ్ళి పిక్స్వర్డ్స్ అని టైప్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ అకౌంట్ లాగిన్ చేసి మీరు ట్రై చేయండి క్రియేట్ చేయడం. Okay, ma'am. క్లియర్ కదా? ఎస్. ఎనీ అదర్ డౌట్స్? No, ma'am. Yes, fine. Okay, then, so let me close the session for today. Okay, bye everyone. Bye.